హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన త్రిబాణాధారి బార్బరిక్ అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వర్సటైల్ యాక్టర్ సత్యరాజ్ ప్రధాన పాత్రలో పోషించిన లేటెస్ట్ మూవీయే త్రిబాణాధారి బార్బరిక్. ఈ సినిమాకి సంబంధించి టీజర్ అండ్ ట్రైలర్తో ప్రేక్షకుల్లో మంచి బజ్ అనేది క్రియేట్ అయింది. డైరెక్టర్ మోహన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సైకియాట్రిస్ట్ డాక్టర్ శామ్ తన మనవరాలు నిధితో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఓ రోజు నిధి కనిపించకుండా పోతుంది. దీంతో శామ్ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు. ఎలాగైనా డబ్బు సంపాదించి అమెరికా వెళ్ళాలని ప్రయత్నిస్తుంటాడు రామ్. అతడికి పరిచయమైన సత్య అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అతడి స్నేహితుడు దేవ్ జూదానికి బానిసై అప్పులు పాలవుతారు. వీరిద్దరు కలిసి ఎలాగైనా తమ సమస్యల నుంచి బయటపడాలని చూస్తారు. ఈ ఇద్దరికి మిస్ అయిన నిధికి ఉన్న సంబంధం ఏంటి? సత్యరాజ్ తన మనవరాలి ఆచూకీ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు? ఆయనకి సపోర్టెడ్గా ఈ ప్రాసెస్లో ఎవరుంటారు? చివరికి అసలు ఏం జరిగిద్ది? ఈ విషయాలను తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టైటిల్ చూడగానే ఇదేదో మంచి సోషల్ ఫ్యాంటసీ సినిమాలాగా ఉంటుందా అనిపిస్తుంది. ఈ సినిమాకి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టడం కూడా ఈ సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అని నేను చెప్పాలి. ఇక ఈ సినిమాలో సత్యరాజ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్స్లో ఆయన పనికిచ్చిన ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. తన మనవరాలి ఆచూకీ కోసం ఆయన పడే తాపత్రయం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. రామ్ పాత్రలో వశిష్ఠ సింహ కూడా చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాకి మరో మేజర్ హైలైట్ పాయింట్ ఈ సినిమా స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. సస్పెన్స్ ఎలిమెంట్స్ని రివీల్ చేసే విధానం ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. ఎమోషన్స్తో పాటు సమాజంలో జరుగుతున్న ఒక మేజర్ ఇష్యూ చుట్టూ ఈ స్టోరీ అంతా తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి పాయింట్ని హ్యాండిల్ చేసిన విధానం ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుంది. ఇక ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి ఇంపార్టెంట్గా క్లైమాక్స్ ఉంటుంది. ఈ సినిమాలో క్లైమాక్స్ కూడా చాలా బాగా తీశారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్లో రివీల్ అయ్యే నిజాలు ప్రేక్షకులు ఇంప్రెస్ చేస్తాయి. మంచి మెసేజ్తో ఈ సినిమాని ముగించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి ఎంగేజింగ్ ఎలిమెంట్స్ చాలా ముఖ్యం, కానీ ఇందులో అవి చాలా తక్కువగా ఉన్నాయి. అవి ప్రేక్షకుల్ని ఎక్కువగా ఇంప్రెస్ చేయలేకపోయాయి. సస్పెన్స్ని రివీల్ చేసేందుకు ఒక మంచి స్టోరీ తీసుకున్నారు, కానీ దాన్ని చాలా రొటీన్గా తీసుకెళ్లడం అనేది కొంచెం మైనస్ అయింది. ఇందులో చాలామంది మంచి నటీనటులు ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా ఉపయోగించుకోలేదన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ముఖ్యంగా లేడీ డాన్ పాత్రలో ఉదయభాన్ గారిని తీసుకున్నారు. ఆమెని ఇంకా సాలిడ్ ఇంపాక్ట్ఫుల్గా చూపించుండొచ్చు. వీటీవీ గణేష్ని కూడా పూర్తిగా ఉపయోగించుకోలేదు. బార్బరికుడికి సంబంధించిన సీన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం ప్రాపర్గా చూపించుంటే బాగుండేది అనిపించింది. ఇక ఈ సినిమాలో చూపించిన కామెడీ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఇదొక మెయిన్ మైనస్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే డైరెక్టర్ మోహన్ శ్రీవత్స సమాజంలో జరుగుతున్న ఒక సోషల్ ఎలిమెంట్స్ని తీసుకుని చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. దీనికి తాత మనవరాలు ఎమోషన్ని యాడ్ చేసి సినిమాని చూపించిన తీరు బాగుంటుంది. అయితే కొన్ని చోట్ల ఆయన స్క్రీన్ ప్లే మీద కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంకొంచెం బాగుండేది. పాత్రల డిజైనింగ్ విషయంలో కూడా ఆయన ఇంకొంచెం ప్రాపర్గా జాగ్రత్త పడి ఉండాల్సింది. ఈ సినిమాకి అందించిన మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా ఈ సినిమాకి అందించిన బీజిఎం సినిమాని ఎలివేట్ చేసేలాగా ఉంది, జనాలు ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మంచి మంచి సీన్స్ చూపించారు. కెమెరా వర్క్ చాలా బాగుంది. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ సినిమా త్రిబాణాధారి బార్బరిక్ అనే సినిమా ఒక సోషల్ మెసేజ్తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్గా పర్వాలేదనిపిస్తుంది. సత్యరాజ్ పర్ఫార్మెన్స్, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే వర్క్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. అట్లాగే ఒక రొటీన్ స్టోరీ, కొన్ని ల్యాగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి మైనస్ పాయింట్స్. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా వన్ టైం వాచబుల్గా అనిపిస్తుంది. మిగతా వాళ్ళు కూడా తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో చూస్తే ఈ సినిమా నచ్చే అవకాశం అయితే ఉంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.15/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.